సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. గత 5 ఏళ్లుగా జగన్ పాలనలో నత్తతో కూడా పోటీ పడని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పుడు శరవేగంతో జరుగుతున్నాయి. 5 ఏళ్ల జగన్ నిర్వాహకం వలన కాపర్ డ్యాం డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక కాపర్ డ్యాం మరమ్మతులకు అవకాశం లేదని, కొత్తగా నిర్మించాల్సిందేనని తేలిపోయింది. దానికి ఎక్కడ నిర్మించాలి అన్న విషయం నిపుణులు తేల్చాల్సి ఉంది. అయితే అది వినా మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని తెలుగుదేశం కూటమి సర్కార్ నిర్ణయించింది. దీంతో పనులు జోరందుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు దిగువ కాపర్ డ్యాం స్లూయిస్ పనులు ఇప్పుడు శరవేగంతో జరుగుతున్నాయి. ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం కూటమి తన ప్రాధాన్యతలు ఏమిటి అన్నది స్పష్టమయ్యే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి పర్యటన పోలవరం, మళ్లీ పర్యటన అమరావతితో చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఇప్పుడు పోలవరం, అమరావతిలో నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇటీవల రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి దిగువ కాపర్ డ్యాం ద్వారా సీపేజ్ జలాలు బయటకు పంపేందుకు నిర్మిస్తున్న స్లూయిస్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వరద ఉధృతి పెరగడానికి ముందే ఈ పనులను పూర్తి చేయాలని విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. స్లూయిస్ పనులు వరద ఉధృతి పెరగడానికి ముందుగానే పూర్తి చేయడం ద్వారా జలాలు కాపర్ డ్యాంల మధ్య నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే స్లూయిస్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతుల మేరకే పనులు ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు. 2 రోజుల్లో స్లూయిస్ గేట్ల అమరిక పూర్తవుతుందని చెబుతున్నారు. అదే జరిగితే గోదావరి జలాలు కాపర్ డ్యాంల మధ్యకొచ్చే అవకాశాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు తీరగానే పోలవరం పనులు జోరందుకున్నాయి. స్లూయిస్ పనులు పూర్తయితే స్పిల్వే బ్యాక్ వాటర్ కాపర్ డ్యాంలోకి రాకుండా నివారించవచ్చు. డీ వాటరింగ్ ద్వారా కాపర్ డ్యాం నడుమ సీపేజ్ జలాలను తొలగించవచ్చని, తద్వారా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం డయాఫ్రమ్ వాల్ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.